చాలామంది నేను గమనిస్తుంటాను, వారిలో ఉన్న ఒక పరిస్థితి ఏంటి అంటే, దేవుడు వారికి ఇచ్చిన గొప్ప గొప్ప అవకాశాలన్నీ కూడా జారవిడుచుకుంటూ దే ఆల్వేస్ థింక్ అబౌట్ దే పాస్ట్ లైఫ్. వారి గత జీవితాన్ని గురించే ప్రతిసారి ఏడుస్తూ, బాధపడుతూ, కృంగిపోతూ, దుఃఖపడుతూ, నిరాశలోకి వెళ్ళిపోతూ, నిస్పృహలోకి వెళ్ళిపోతూ, అపవాదికి చోటిచ్చేసి ఆ స్ట్రెస్లో కావచ్చు, ఆ డిసప్పాయింట్మెంట్లో కావచ్చు, తీసుకోకూడని భయంకర నిర్ణయాలు చాలామంది తీసుకుంటున్నారు. యెహోషువ నాయకత్వంలోనే ఆకాను యొక్క పాపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి వచ్చింది. కానీ దేవుని ఆలోచన, నువ్వు ఆ ఓటమిలోనే ఉండిపోవాలని దేవుడు అనుకోవట్లేదు. ఆ ఓటమిలోనే నువ్వు జీవించాలని దేవుడు అనుకోవట్లేదు. నువ్వు లేవాలి, నువ్వు విజయాన్ని సాధించాలి. గత జీవితాన్ని గురించి ఇప్పటిదాకా బాధపడుతూనే ఉన్నా. వెస్లీ గారు, మా కుటుంబం చాలా పేద కుటుంబం అండి, నేను అందుకుని బట్టి ఏం చేయలేకపోతున్నాను దేవుని కోసం. నన్ను ఎవరూ ప్రోత్సహించేవాళ్ళు లేరండి. నేను చెప్తున్న దేవుని బిడ్డ, ఎవరూ ప్రోత్సహించారు.